హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈ వీడియోలో ఎండాకాలం అయితే వచ్చేసింది. కార్ ఏసీ నుంచి దుర్వాసన మరియు డస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి. ముందుగా మీ కార్లో ఏసీ దగ్గర అయితే ఈ సింబల్స్ను అయితే మీరు గమనించండి ఒకసారి. ఇది వచ్చేసి సర్క్యులేషన్ మోడు, ఇది వచ్చేసి ఇన్సర్క్యులేషన్ మోడు. అంటే ఇది వచ్చేసి బయట గాలిని ఫిల్టర్ చేసి లోపలికి అయితే పంపిస్తుంది కూలింగ్ని. ఈ మోడ్ వచ్చేసి లోపల ఉన్నటువంటి గాలిని ఫిల్టర్ అయితే చేసి చల్లదనాన్ని అయితే అందిస్తుంది. మీరు ఈ ఎండాకాలంలో డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ మోడ్లో కూడా పెట్టినట్టయితే డస్ట్ అయితే బయట ఉన్న డస్ట్ అంతా కూడా ఫిల్టర్ దగ్గరకు అయితే వస్తుంది. అలా డస్ట్ ఓవర్ అయిపోవడం వల్ల మీరు ఫిల్టర్కి సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా ఇలా ఇక్కడి నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఏసీ వెంట్స్లో నుంచి రావడం అయితే జరుగుతుంది. డస్ట్ అంతా మీరు ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేయిస్తూ ఉండండి తరచుగా. కనీసం అంటే వారానికి ఒకసారైనా క్లీన్ చేయించండి. ఈ వీడియోలో ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎక్కడ క్లీన్ చేయించాలా అనేసి అయితే చెప్తాను చూడండి. ఎయిర్ ఫిల్టర్ ఒక్కొక్క కార్కి ఒక్కొక్క దగ్గర అయితే ఉంటుంది. నా కార్ వచ్చేసి టొయోటా ఇటియోస్. దీనికి లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సీట్ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, ఇలా కింద అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ అయితే ఉంది ఫిల్టర్. ఈ క్యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఫిల్టర్ క్యాప్ని ఇక్కడ ఒక లాక్ అయితే ఉంటుంది. లాక్ని ప్రెస్ చేసి అయితే సింపుల్గా దీన్ని ఇలా ప్రెస్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది క్యాప్. అంతే సింపుల్. ఇలా ఓపెన్ చేశాక చూడండి ఇక్కడ ఫిల్టర్ అయితే కనిపించడం జరుగుతుంది. దీన్ని బయటకు అయితే తీయండి. చూడండి బయటకు అయితే తీస్తున్నాను. చూడండి నేను చెట్టు కింద అయితే పెడతాను, యాప్ చెట్టు కింద. చూడండి డస్ట్ అయితే ఎంత పడుతుందో చూడండి. డస్ట్ ఫిల్టర్ నుంచి డస్ట్ చూడండి ఎంత వస్తుందో. చూడండి డస్ట్ ఎంత డస్ట్ వస్తుందో చూడండి ఫిల్టర్ నుంచి. చూడండి ఈ యాప్ అంతా కూడా ఈ డస్ట్ దగ్గర అయితే ఆగిపోయింది. చూడండి మీరు కనీసం వారానికి లేదా నెలకు ఒకసారి అయినా క్లీన్ చేయించండి. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే క్లీన్ చేయించండి. నేను పట్టించుకోలేదు ఈ మధ్య, అందుకని ఎక్కువగా అయితే డస్ట్ అయితే జామ్ అయిపోయింది. దీన్ని నేను దగ్గరలో పంచర్ షాప్ దగ్గర అయితే క్లీన్ చేయిస్తాను, లేదా ఈసారి క్లీన్ చేయిస్తాను. ఇది కూడా చాలా వరకు పాడైపోయింది. ఈసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు అయితే నేను దీన్ని మార్చేస్తాను. దీన్ని ఒకసారి ఇలా ఏదానికైనా తట్టుకోండి, దుమ్మంతా కూడా పోతుంది. ఫిల్టర్ చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అయ్యింది. చూడండి ఇక్కడ డ్యామేజ్ అయితే అయింది. నెక్స్ట్ టైం నేను కొత్తదైతే వేయిస్తాను. ఇంకొక 10 డేస్లో అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి అయితే వెళ్తున్నాను. అప్పుడు అయితే దీన్ని చేంజ్ చేయిస్తాను. చూడండి ఇలా 2 చేతులతో అయితే ఇలా లోపల అయితే పెట్టేసేయండి. నీట్గా ఫిల్టర్ని నీట్గా అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ క్యాప్ను అయితే బిగించేసేయండి. సింపుల్. క్యాప్ను అయితే ఫిట్ చేశాను నేను. చూడండి ఇంత డస్ట్ అయితే ఉంది మన కార్లో. డస్ట్ అంతా కింద అయితే పారేస్తున్నాను. ఈ డస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి అయితే వస్తుందన్నమాట. ఈ డస్ట్ అంతా ఇక్కడ మీరు క్లీన్ అయితే చేసుకోండి తరచు. అలాగే మీరు ఏసీ వెంట్స్ లోపల కూడా క్లీన్ చేసుకోండి. చూడండి ఏసీ వెంట్స్ లోపల ఎంత డస్ట్ అయితే ఉంటుందో చూడండి. చూడండి ఎంత డస్ట్ ఉందో ఏసీ వెంట్స్లో. ఈ డస్ట్ని క్లీన్ చేయించడానికి మీకు ఆన్లైన్లో ఒక రకమైనటువంటి స్ప్రేలు అయితే దొరుకుతున్నాయి. వాటిని అయితే యూజ్ చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతాయి. వీటిని క్లీన్ చేసుకుంటే మీకు డస్ట్ దుర్వాసన అనేది రాదు కార్ల నుండి. నేనైతే క్లీన్ చేయించాలా దగ్గరలో. డస్ట్ అయితే చాలా వరకు అయితే ఉంది. మీ కార్లో ఏసీ కూలింగ్ త్వరగా అవ్వాలంటే ఇన్సర్క్యులేషన్ మోడ్లోకి అయితే తీసుకురండి.
సర్క్యులేషన్ నుంచి ఇన్సర్క్యులేషన్ మోడ్లోకి అయితే తీసుకురండి. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ చల్లగా ఉన్నటువంటి గాలిని ఇది కూలింగ్ చేయడం ద్వారా చాలా త్వరగా అయితే మీ క్యాబిన్ మొత్తం కూడా కూలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల అదే గాలి పీల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా కడుపులో తిప్పినట్టు అయితే అవుతుంది. తక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయండి. ఒకవేళ మీకు సెట్ అవుతుంది అనుకుంటే కనుక ఇందులోనే డ్రైవ్ చేయండి. ఎక్కువగా ఇన్సర్క్యులేషన్ మోడ్లోనే ఎక్కువగా అయితే మీరు పెట్టుకొని డ్రైవ్ చేయండి. అప్పుడు ఏసీ వెంట్స్లోకి దుమ్ము రావడం కూడా తగ్గుతుంది. మీ క్యాబిన్ కూడా త్వరగా అయితే కూలింగ్ అయితే అవుతుంది. ఏసీ వెంట్స్ లోపల క్లీన్ చేయించుకోవడానికి ఆన్లైన్లో రకరకాల స్ప్రేలు అయితే ఉన్నాయి, లిక్విడ్ స్ప్రేలు. వాటిని అయితే యూజ్ చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ని లోపల వేసి ఆ లిక్విడ్ ఫామ్ని ఏసీ ఆన్ చేసినట్టయితే ఆ డస్ట్ అంతా అయితే బయటికి రావడం జరుగుతుంది. ప్లీజ్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, చూడండి. లేదంటే దగ్గరలో మన ఛానల్లో కూడా ఒక వీడియో అయితే చేస్తాను దీనికోసం. మీరు తరచూ ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేయించుకుంటూ మంచిగా అయితే మీ కారు ఏసీని అయితే చూసుకోండి. సో చూశారు కదా, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు నేను చెప్పినటువంటి టిప్స్ని అయితే పాటించండి, క్లీన్ చేసుకుంటూ ఉండండి. దుర్వాసన మరియు డస్ట్ అయితే రావడం అయితే జరగదు ఇలా కూడా చేసినట్టయితే. లేదంటే దుర్వాసన డస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎక్కువగా. అలాగే త్వరగా అయితే మీ ఏసీ కూడా పాడవడం కూడా జరుగుతుంది. కూలింగ్ కూడా సరిగ్గా అయితే రాదు. నేను చెప్పినటువంటి టిప్స్ని అయితే పాటించండి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.